నేటి 2024 సంవత్సరంలో ఈ డిసెంబర్ 31వ తారీఖున విచ్చేసినటువంటి హోలీ క్రాస్ కర్మేల్ మందిరంలో ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు పలుకుతా ఉన్నాను. దేవుడు ఈ సంవత్సరం చేసినటువంటి మేలులను పురస్కరించుకొని ఈ సంవత్సరం దేవుని ఎంతగా మనం గణపరిచామనే దాని మీద, ఆయన ఏ విధంగా మనం గణపరిచామనే దాని మీద ఒక 2 మాటలు మనం నేర్చుకొని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతున్నటువంటి దేవాలయ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా. థ్యాంక్ యూ. అన్నయ్య చెప్పినట్టుగా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిండైనటువంటి వందనాలు చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులు వినయ్ పాస్టర్ గారికి నేను వందనాలు చెప్తా ఉన్నాను. మేడం గారికి కూడా, పాస్టర్ గారికి కూడా వందనాలు చెప్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకోబోయే ముందుగా మనకు తెలుసు ఈ సంవత్సరం లీఫ్ ఇయర్ వచ్చింది కదా. సో దిస్ ఇయర్ వి హ్యావ్ లీఫ్ ఇయర్ విచ్ మీన్స్ 365 రోజులు. ఒక 1 డే యాడ్ అయింది కాబట్టి 366 రోజులు దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చాడు. అన్నట్టుగా 12 నెలలు 52 ఆదివారాలు వచ్చింది కదా. సో ఈ 52 ఆదివారాలలో 52 ఆదివారాలు కూడా రాయగలిగిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తగలుగుతారా? సో నేనైతే వచ్చాను, మా కుటుంబ సభ్యులందరం కూడా నలుగురు వచ్చాం. సో 52 ఆదివారాలు ఏ ఆదివారం కూడా మేము స్కిప్ చేయలేదు. దేవుని యొక్క మహాప్రభుత్వం, దేవుని యొక్క మహాకృప. అదేవిధంగా చూద్దాం, దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోగలిగాము, దేవుని ఏ విధంగా ఆరాధించగలిగాము, కనపరచగలిగాము. మరలా రానున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా ఏ విధమైనటువంటి మరి నిర్ణయాలతో మనం దేవుని యొక్క నూతన సంవత్సరంలోకి అడుగెట్టాలో అనేటటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సరే, ఈ నూతన సంవత్సర ఈ కొన్ని గడియాల్లో మనం అడుగెడుతున్నటువంటి క్రమంలో జనరల్గా 31st డిసెంబర్ అంటే 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని పబ్స్లో. మరి భయంకరమైనటువంటి ఆనందహేళ, భయంకరమైన డ్యాన్సెస్, అంటే రిలెంట్లెస్గా డాన్సెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, రిలెంట్లెస్గా సాంగ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, రిలెంట్లెస్గా ఎంజాయ్మెంట్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని పబ్స్లో కావచ్చు, కొన్ని ఆఫీసెస్లో కూడా వాళ్ళు కొన్ని టైమ్స్ పెట్టుకొని మరి కరెక్ట్గా 12 o'clock ముందుకు సమయానికి ముందుగా ఇవ్వబడగానే వాళ్ళ యొక్క తులుకుపాటు కూడా రాణించేటటువంటి పరిస్థితులు లేరు. తర్వాత మరి పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఎంజాయ్ చేయటం, తర్వాత మరి డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం, తర్వాత మరి మందు పార్టీ చేసుకుంటూ సంతోషపడుతూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలనేటువంటి కొంత ఆలోచన కలిగిన వాళ్ళు రకరకాల విధానాలు ఎదుర్కొని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడాలనేటటువంటి యొక్క ఆలోచనలో ఈ దినాన్న యూత్ ఉన్నారు. నాట్ ఓన్లీ యూత్, there are so many kinds of the people who are enjoying through this day, particularly 31st December is a very joyful day that they want to enter into the new year. అంటే ఒక జాయ్ఫుల్ డేగా దాన్ని ఎన్నుకొని ఇంతకాలం 365 రోజులు మనం ఎంజాయ్ చేస్తున్నాము చేయలేదని వాళ్ళ యొక్క ఆలోచనకి వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ మాత్రం ఈరోజు మాత్రం ఎంజాయ్ చేయాలి, ఈ రాత్రంతా ఎంజాయ్ చేయాలి. అది ఏ రకంగా అయినప్పటికీ కూడా నేను సంతోషంగా ఆనందంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలనేటువంటి ఆకాంక్షతో యూత్ అందరూ కూడా విపరీతమైనటువంటి జలసాలకి అలవాటు పడి వారి యొక్క జీవితాన్ని మరి ఈ కొద్దిసేపు మాత్రమే క్షణికావేశాన్ని క్షణికానందాన్ని వెతుకుతున్నటువంటి తరుణాలు మనం చూస్తున్నాం.
కానీ దేవాది దేవుడు మనకైతే ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా మందిరావరణంలో, ఆయన యొక్క మందిరావరణంలో ఈ రీతిగా కొన్ని గడియలు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు గడపగలిగి నూతన సంవత్సరంలో గడిపెట్టగలిగిన కృపను దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ఎవరు చదువుతారా? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మళ్ళొకసారి చదువుమా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. What a wonderful and tremendous challenge that it is, you know. ఇది ఎంత అంటే బలమైనటువంటి ఛాలెంజ్ అన్నమాట. యేసు ప్రభువు చాలాసార్లు ఈ భూలోకంలో ఆయన 33 సంవత్సరాలు ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ మానవులకు విసిరాడు. కొన్ని ఛాలెంజెస్ ఏమంటాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపించగలుగుతారా? నాలో పాపము ఉన్నదని మీరెవరైనా నిరూపించగలుగుతారా అని ఛాలెంజ్ చేసినటువంటి ఒకే ఒక మహానుభావుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ భూలోకంలో ఛాలెంజెస్ చేసి ఆ ఛాలెంజెస్ తగినటువంటి జీవితాన్ని జీవించి మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించిన యేసు ప్రభు యొక్క జీవితమే ఇక్కడ మొట్టమొదటి సాక్ష్యం. ఈ రోజున మరి మనము కొన్ని విషయాలలో దేవుని నామాన్ని ఘనపరిచిన విధముగా నీ జీవితం, నా జీవితం 2024 సంవత్సరం అంతా ఉన్నదా? Let us introspect ourselves that can we impress Lord Jesus Christ through our life, through your life. Number 1. రెండవదిగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని నువ్వు చేసి దేవుని నామాన్ని ఘనపరచగలిగావా? దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? ఒక ఆఫీసులో ఒక ఆఫీసర్గా దేవుడు నీకు ఒక పని ఇచ్చి ఉండొచ్చు కదా. సో ఆ పనిలో శక్తి లోపము లేనటువంటి పని చేసి నువ్వు దేవుని నామాన్ని మహిమపరిచావా? ఒక స్కూల్లో టీచర్గా ఉండి నీ స్టూడెంట్స్కి న్యాయం చేసి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగంలో దేవుడు నువ్వు మహిమపరచగలిగావా? లేకపోతే గృహంలో ఒక మంచి తల్లిగా దేవుడు నీకు ఒక పాత్రను నీకు ఇస్తే, ఒక అవకాశాన్ని ఇస్తే, ఆ తల్లిగా నీవు నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ కుటుంబానికి మహిమకరంగా, లేకపోతే దేవునికి మహిమకరంగా, నీ కుటుంబానికి దేవునికరంగా నువ్వు ఉండగలిగావా? దేవుడిని నువ్వు మహిమపరచగలిగావా? నీ కుటుంబంలో తండ్రిగా దేవుడు నీకు ఒక బాధ్యతను ఇస్తే ఆ కుటుంబంలో నీవు ప్రతిరోజు బలిపీఠము కట్టి, బలిపీఠము కట్టడం అంటే ప్రార్థనకు బిడ్డలను సమీకరించి, భార్య బిడ్డలను సమీకరించడం భర్త యొక్క విధి. సో భర్తను, భార్యను, బిడ్డలను సమీకరించుకొని కుటుంబ ఆరాధన చేస్తూ గడవటం నిజంగా దేవుడిచ్చిన ఒక ఆధిక్యత. దాని ద్వారా మరి భర్తగా నువ్వు దేవుని నామాన్ని కనపరచగలిగావా? ఆ తర్వాత మరి దేవుని సేవకులుగా చాలామంది దేవుడి యొక్క సేవకులు దేవుడిచ్చినటువంటి పనిని నెరవేర్తిస్తూ దేవుని నామాన్ని గణపరిచేటటువంటి దేవుని సేవకులను మనం చూస్తూనే ఉన్నాం. మన యొక్క ప్రియమైనటువంటి రాష్ట్ర వినయ అనే ద్వారా, అదేవిధంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువారే చెప్పాడు ఇంత మంచి సాక్ష్యం. ఏమని? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను శక్తి లోపము లేకుండా నేను మహిమ పరిస్థితిని నేను నెరవేర్చి, ఎట్లా నెరవేర్చానంట? పర్ఫెక్ట్గా, సంపూర్ణముగా, పరిపూర్ణముగా, ఏ మాత్రం కూడా ఎరుక అనేది ఒక గ్లాసులో
ఒక లీటర్ బాటిల్ తీసుకుంటే వెళితి లేనటువంటి బాటిల్ మనం చూస్ చేసుకుంటాం కొనుక్కుంటున్నప్పుడు. సో కాబట్టి చేయుటకు యేసు ప్రభువానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి పనిని ఏం చేశాడంటే ఆయన శక్తి లోపము లేనటువంటి పనిని ఆయన చేశాడు. ఇది గొప్ప సాక్ష్యం. అట్టి సాక్ష్యం నీకుతా ఈ రోజున అనుకుంటున్నాను. ఈ సాక్ష్యం నిజంగా ఈ 2024 సంవత్సరం అంతా కూడా లేకపోయినట్లయితే మరి 2025 సంవత్సరంలో బడిగెడుతున్నటువంటి నీకు నాకు ఇట్లాంటి సవాళ్ళను తీసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కదా. కాబట్టి నా మటుకు నేనైతే చెప్పగలుగుతాను, మరి దేవుని నామాన్ని ఈ సంఘంలో దైవజనులు కొన్నిసార్లు నాకు ఇట్లాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు నేను ఆయన నామాన్ని ఘనపరిచాను, మహిమపరిచానని నేను అనుకుంటున్నాను. ఈ సంఘంలో కొన్నిసార్లు అన్నయ్య నాకు స్పెషల్ సాంగ్ ఇచ్చేవాడు. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక పోయిన వారంలోనే నేను అన్నయ్య పాడమన్నప్పుడు పాడలేకపోయాను. కానీ అన్ని సార్లు దేవుడు నాకు అన్నయ్య ద్వారా అవకాశం ఇచ్చినప్పుడు మంచి సాంగ్స్ పాడి నేను దేవుని నామాన్ని కనపరిచానని నేను అనుకుంటున్నాను. దానికి మీకు సాక్షులు కూడా. కాబట్టి చేయుటకు మనకిచ్చినటువంటి పనిని ఏం చేయాలి? మనం శక్తి లోపము లేకుండా చేయగలిగితే ఎవరికి మహిమ వస్తుంది? ముందని దేవుడు మహిమపరచబడతాడు మన జీవితాలలో కదా. కాబట్టి భార్యగా నీకు ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేసి నువ్వు గణపరిచావా? భర్తగా దేవుడు నీకు ఇచ్చిన పనిని నెరవేర్చి శక్తి లోపం లేకుండా చేసి ఆయన గణపరిచావా? ఆయన మహిమపరిచావా? లేకపోతే కుమారుడుగా కుటుంబంలో నీకు ఒక బాధ్యత, చదువుకోవాల్సినటువంటి ఒక మంచి రెస్పాన్సిబిలిటీ కుమారుడుగా నీకు ఇస్తే నీవు కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి నీకు ఇచ్చిన పనిని సద్వినియోగం చేసుకోకుండా ఉన్నట్లయితే అది నువ్వు దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా ఉండదు కదా. కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు. సో దేవుడు మనకు ఒక పని ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం శక్తి లోపము లేనటువంటి జీవితాన్ని జీవించడం వరకు మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా. దానికి మొట్టమొదటిగా మనకి మాదిరికరమైన జీవితం ఎవరు జీవించారంటే ప్రభు యేసుక్రీస్తు వారు మనకి జీవించాడు. ఏమన్నారు చూడండి, 4వ వచనంలో చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. మార్కు సువార్త చదువుతామా? 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనంలో చదువుతారా? 41వ వచనము. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికి పంచి పెట్టెను. చూసారా? దేవుడు ఒక అవకాశాన్ని దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ అవకాశాన్ని అణిగి పుచ్చుకోవటానికి యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా తాను మాత్రం సద్వినియోగం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం కదా. ఏ గొప్ప కార్యం చేయాలన్నా, ఏ అసాధ్యమైన పనిని చేయాలన్నా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవాది దేవుని వైపు చూడి ఆయన యొక్క సహాయాన్ని అర్జించడం యేసు ప్రభు వారు నేర్చుకున్నటువంటి గొప్ప పని అన్నమాట. అదే నేర్చుకున్నటువంటి ఏమన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి. ఇక్కడ 5,000 మంది పురుషులను పోషించడం అంటే సామాన్య విషయం కాదు. వారందరికీ ఆహారం పెట్టడానికి ఎంతమంది ఉన్నారు అక్కడ? కేవలం పిల్లలు కాకుండా, స్త్రీలు కాకుండా ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు ఉంటే వారందరికీ భోజనం పెట్టడానికి అప్పటికే దాదాపు 5-6 రోజులుగా వాళ్ళు దేవుని వాక్యం వింటూ ఉండగా అందరూ బక్కబలిసిపోయి ఆకలితో అలముతున్న సందర్భంలో మరి యేసు ప్రభు యొక్క శిష్యులు ఎక్కడి నుంచి వీళ్ళకి తీసుకొచ్చి ఆహారం నేను పెట్టాలని చెప్పేసి యేసు ప్రభు అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు కదా. కాబట్టి అవకాశం కోసం దేవుడు మరి ఇచ్చినా ఇవ్వకపోయినా సద్వినియోగం చేసుకున్నాడు. ఏం చేసేటువంటి ఆకాశం వైపు సహాయం కొరకు యేసు ప్రభు వారు అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరో చూశాడు? దేవుని వైపు చూశాడు కదా.
ఈ సంవత్సరం అంతా కూడా నీవు భర్తగా, భార్యగా, కుమారుడిగా, కుమార్తెగా ఏ సహాయం కావాలన్నా కూడా, ఏ అక్కర నీ కుటుంబంలో తీర్చబడాలన్నా కూడా, నీ జీవితానికి కావలసినటువంటి ఏ విధమైన ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా కూడా ఎవరి వైపు చూసావు నువ్వు? ఒక భర్తగా భార్య వైపు చూసావా? ఒక భార్యగా భర్త వైపు చూసావా? ఒక కుమారుడిగా డాడీ మమ్మీ డాడీ వైపు చూసావా? ఒక కుమార్తెగా మమ్మీ డాడీ వైపు చూసావా? ఒక అధికారిగా పై అధికారి వైపు చూసావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనం ఏ అక్కర్ని తీర్చుకోవాలనుకున్నా కూడా ఎవరి వైపు చూడాలి? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త వైపు మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా నీ ఇంటిలో ఉన్నటువంటి మరి ఏ అక్కరను తీర్చుకోవడానికి కూడా ఎవరి మీద ఆధారపడ్డావు? మనుషుల మీద ఆధారపడ్డావా? దేవాది దేవుడి మీద ఆధారపడ్డావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. కాబట్టి మనం పరీక్షించుకోవాల్సింది దేవాది దేవుడి మీద ఆదుకోవాల్సింది, దేవాది దేవుడి వైపు మనం చూడాల్సింది, ఆయన్నే మనం అడగాలి. దానికి మాదిరి ఎవరే అంటే యేసు ప్రభువారు. ఓకే, యేసు ప్రభువారు మరి చాలా 5,000 మంది పురుషులు పోషించడానికి మరి ఆయన ఎవరు చూశాడు? దేవాది దేవుడు వైపు చూశాడు. కాబట్టి అద్భుతం జరిగింది. అద్భుతం జరిగిన తర్వాత ఏ మాత్రం కూడా యేసు ప్రభువారు ఏ మనుషుడైనా వచ్చి తనను హెచ్చిస్తారేమోనని చెప్పేసి, ఏ మనుషుడైనా వచ్చి తనను బాగా గనపరుస్తారని చెప్పేసి మనుషులకు అధికారం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా ఏం చేశాడు చూడండి. 46వ వచనం చూడండి. తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను. దేనికోసం వెళ్ళాడు ఆయన? దేనికోసం వెళ్ళాడు ఆయన? ప్రార్థన చేయడం. అందుకనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మన జీవితంలో మన జీవితాన్ని కట్టుకోవటానికి మనకు ఉపయోగపడింది ఏంటంటే ప్రార్థన. మన జీవితాల్లో సంతోషంగా, సుఖ సంతోషంగా ఉండాలంటే మనకు కావాల్సింది ప్రార్థన. మన జీవితంలో చక్కగా కట్టుకోవాలి అని చెప్పేసి మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. సో ప్రేయర్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ది రెమెడీస్ ఇన్ దిస్ వరల్డ్. ఇజంట్ ఇట్? అవునా కాదా? కాబట్టి యేసు ప్రభువారు ఒక పెద్ద కార్యం చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు ఆయన? మనుషుల చేత ఎక్కడైతే ఆనర్ చేయబడతాడేమోనని, మనుషుల చేత గొప్ప చేయబడతాడేమోనని, మనుషుల నుంచి పొగుడుతాడేమోనని ఏం చేశాడు ఆయన? శిష్యులందరినీ ముందుగానే తొందరగా పంపించేసి శిష్యులు కూడా ఆయన్ని హెచ్చిస్తారేమో అని చెప్పి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా వారిని ముందుగానే పంపించడం జరిగింది. బలవంతం చేసేలా ఆయన పంపించి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసి కొండకు వెళ్ళడం జరిగింది. ఆ ప్రార్థనలు ఏం చేశాడు ఆయన? తండ్రి, ఎంత గొప్ప అవకాశాలు నాకు ఇచ్చావు నాయన. నేను నీ వైపు చూస్తే నువ్వు నా ప్రార్థన ఆలకించావా నాయన? నేను నీ వైపు చూసిన వెంటనే నా ఆకరందరూ విన్నావా నాయన? అందుకు నీకు స్తోత్రాలయ్యా, అందుకు నీకు వందనాలయ్యా అని ఆ ప్రార్థనలో, ఆ ఏకాంత ప్రార్థనలో దేవుడు నామని ఏం చేస్తున్నాడు? ఆయన ఘనపరచగలిగినటువంటి కృప దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చాడు. అట్టి కృప ఈ రోజున ఈ 2024 సంవత్సరం అంతా నీకు ఇవ్వగలిగినాడు దేవుడు. కానీ నీవు నేను సద్వినియోగం చేసుకున్నామో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకున్నాం. సో దేవుడు ఈ 2024 సంవత్సరంలో మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామో లేదో ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఒక్కసారి మరి ఇచ్చే అవకాశాన్ని ఒక వ్యక్తికి దేవుడు ఇస్తే దాన్ని ఏం చేసిందంటే ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఒక్కసారి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. ఈ దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక వ్యక్తికి దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చాడు, ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు. ఆ ధన్యతని, ఆ ప్రివిలేజ్ని he has misfulfilled. కాబట్టి మిస్ఫుల్ఫిల్ చేసేసాడు. సో వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ టు హిమ్, బట్ he has మిస్యూజ్ చేసేసాడు. అయితే దాని పర్యవసానము దాన్ని చూడడం కూడా జరిగింది. ఆ పర్యవసానాన్ని క్షమించడం కూడా జరిగింది అనమాట. ఆ మిస్ఫుల్ఫిల్ ఏదైతే చేశాడో, లేకపోతే మిస్బిహేవియర్ ఏ విధంగా అయితే చేశాడో, ఆ మిస్బిహేవియర్ గాను వాళ్ళు చూసినటువంటి
ఆ యొక్క సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో దేవుడు మనకు ఒక అవకాశాలు ఇచ్చినప్పుడు దానికి మనం కట్టుబడి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనం జీవించాల్సిన అవసరం అయితే మన కీర్తన గ్రంథంలో కీర్తనకారులు అంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న నా సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. కాబట్టి ఈ సంవత్సరంలో నిజంగా నువ్వు కానీ దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన కనపరిచిన విధంగా నీ జీవితం ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఈ సమయంలో ఇంకో కొన్ని నిమిషాల్లో, ఇంకొక గంటలో, కొన్ని గడియల్లో మనం నూతన సంవత్సరం ప్రవేశపెట్టబడుతున్నాం. కాబట్టి ఈ రోజున ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానా 2024 సంవత్సరం అంతా, లేదా ఒక్కసారి లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా ఒక వ్యక్తికి లెక్క చూశాడు. ఇక్కడ దేవుడు ఈ వ్యక్తికి లెక్క చూశాడు. జనరల్గా సంవత్సరాంతంలో కొన్ని ఆఫీసెస్లో ఏం చేస్తారు, సంవత్సరం యొక్క లెక్కలు చూస్తూ ఉంటారు. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే March 31 ఇస్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో లెక్కలు చూస్తాం, ఎంతమందికి ఎంత ఇవ్వాలి, ఎంతమంది దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి. మాకైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయి. ఈ ఇన్కమ్ ట్యాక్స్లో మాకు వచ్చే 12 నెలల శాలరీలో 3 నెలల శాలరీలో తీసేసుకుంటారు. కేవలం 9 నెలల శాలరీ మాత్రం మేము తీసుకుంటాం. అంటే లెక్క వాళ్ళకి ఇవ్వాల్సిందే, మేము లెక్కలు కట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మరి కొన్ని బాధ్యతలు మనం ఎంతవరకు నెరవేర్చామో ఆ బాధ్యతలో మనం ఫెయిల్ అయ్యామా, పాస్ అయ్యామా అనేది ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి ఒకసారి 2 మాటలు మనం నేర్చుకుందాం. 24వ వచనం నేను చదువుతున్నాను, 5:24. కావున ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసన మీదనగా మేనే టేకిల్ రూపార్సి. ఈ వాక్య భావమేమనగా మేనే అనగా దేవుని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టేకెల్ అనగా ఆయన క్లాసులో చూసుగా నీవు తక్కువ వాడిగా ధనబడితివి. అనగా నీ రాజ్యం నీ ఎదురు విభాగింపబడి మాదీయులకును పారసికులకును ఇయ్యబడును. దిస్ ఈస్ ద బిగ్ బ్లండర్. దిస్ ఇస్ ద బిగ్ దాన్ని ఏమంటారంటే ఒక పెద్ద హెచ్చరిక దేవుడు బెల్షాజరుకు ఇవ్వడం జరిగిందన్నమాట. ఏంటి ఆ బెల్షాజరు ఎందుకు చేశాడు ఇంత పెద్ద బ్లండర్? ఏం చేశాడు? ఇంత పెద్ద హెచ్చరిక తన జీవితంలో ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఏం చేసినటువంటి పని సామాన్యమైనటువంటి పని కాదు. 1వ వచనం చూడండి. రాజుకు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. ఇప్పుడు మనం కానీ బయటికి వెళ్ళిపోయి చూస్తే ఈ జనాలందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలు ఇవే. కొంతమంది తిరుము త్రాగము సుఖించుము, నా ప్రాణమా నీకేలా, నా యొక్క మనసులో బృంగాల్సిన అవసరం నీకు లేదు, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర అందం ఉంది, నా దగ్గర ఐశ్వర్యం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, తిరుము తాగము సుఖించుము అని ఈ రోజున వరల్డ్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజున ఒక్కసారి మనం చూస్తున్నాం కదా. అదే విధంగా ఈ వ్యక్తి కూడా నూతన సంవత్సరంలో అడిగి పెట్టబోయే ముందు తన యొక్క ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయం ఇది. ఏం చేస్తారు? ఎంతమంది అంట? 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచూ ఉన్నాడట కదా. 1000 మందితో. వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు? కొంతమంది అనుకున్నట్టు ఇప్పుడు గట్టలు ఉన్నారు, తన యొక్క రాణువారు ఉన్నారు, తన యొక్క రాణిలు ఉన్నారు, తన యొక్క మంత్రులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. సో వీళ్ళందరినీ కలిపితే 1000 మందితో ఆయన 31 డిసెంబర్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అనమాట. చేస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది చూద్దాం. చూడండి ఎక్కడ 2వ వచనంలో బెల్షాజరు ద్రాక్షారసము సాగుతుండగా తానును తన ఎదుపోతులను తన రాడవాళ్ళను తన ఉపపత్రులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని
ఆజ్ఞ ఇచ్చాడు. నెబుకద్నెజరు సంపాదించిన ఆస్తియే చాలా ఆస్తి. ఈ భూప్రపంచం సరిపోయినంత ఆస్తి తన కుమారుడైన బెల్షాజర్కి ఇచ్చాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, రాగిలు కానీ, పాత్రలు కొన్ని వేల పాత్రలు ఆ యొక్క మరి నెబుకద్నెజరు యొక్క రాజాస్థానంలో ఉంటే అవి చాలా అనగా ఎవరు తీసుకున్నారంట? మళ్ళా యెరూషలేము నుంచి తీసుకోబడినటువంటి, అంటే నెబుకద్నెజరు అనేటటువంటి ఒక రాజు, బబులోను రాజు యెరూషలేము మీదకి దండయాత్ర చేసి యెరూషలేములో ఉన్నటువంటి రాజును వశపరుచుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మొత్తాన్ని ఏం చేశాడు? ఆయన ఖైదీగా వశపరుచుకొని వాళ్ళందరినీ ఖైదీలుగా తన యొక్క రాజ్యానికి తీసుకొస్తున్న క్రమంలో ఆయన కంటిలో పడినటువంటి కొన్ని పాత్రలు ఏంటవి? బంగారు పాత్రలు. యెరూషలేము దేవాలయము దేనితో తయారు చేయబడింది? బంగారంతో తయారు చేయబడిన దేవాలయం అన్నమాట. దాని గోడలు కానీ తన యొక్క మొత్తం సొలొమోను రాజు గారు బంగారంతోనే తీర్చిదిద్ది కట్టినటువంటి దేవాలయం మొత్తం ఒలుచుకోగా ఇంకా తన కనుసూపు దేని మీద పడింది? వెండి బంగారు పాత్రల మీద పడటం జరిగింది. బంగారు ఉపకరణాల మీద ఆయన చూపు పడటం జరిగింది. మన ఆ పాత్రలు ఎట్లాంటి పాత్రలు అవి? దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క పరిచర్యలో పరిశుద్ధంగా వాడబడినటువంటి పాత్రలు అవి. ఆ పరిశుద్ధంగా వాడబడిన పాత్రలను దేనికోసం వాడుకుంటున్నాడు? విరుద్ధులన అపవిత్రమైనటువంటి కార్యాలకి వాడాలని చెప్పేసి కుమారుడు ఎవరు? బెల్షాజరు ధైర్యం చేశాడు. కొల్లగొట్టుకొని వచ్చినటువంటి తండ్రికి ధైర్యం చాలేదు. ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క పాత్రలను వాడుకోవడానికి కొల్లగొట్టుకొని వచ్చినటువంటి తండ్రికి ధైర్యం చాలా. ఎందుకని? ఆయనకి తెలుసు సొలొమోను రాజు యొక్క టైంలో ఆ పాత్రలను పవిత్రపరిచారు యాజకులని. ఆయనకి తెలుసు ఆ పవిత్రమైనటువంటి పాత్రలన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి రీతిలో అలంకరించబడిన పాత్రలని నెబుకద్నెజరుకు తెలుసు. కాబట్టి తీసుకొచ్చి ఏం చేశాడు? ఒక పెద్ద కారాగారంలో వాటిని ఉంచి ఏం చేశాడు? దానికి సీల్ వేసాడు. ఎందుకంటే ఆ పాత్రల మీద ఎవరి యొక్క ఇతరులు చేయబట్టి ఏమవుతారు? వాళ్ళు భస్మమైపోతారని నెబుకద్నెజరుకు తెలుసు. కాబట్టి ఆ పాత్రల జోలికి వెళ్ళాలి. అందుకనే చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, 20వ వచనం చూడండి. అయితే అతడు మనసున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయము కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని ఎద్దుని తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఎవరతడు? నెబుకద్నెజరు. ఎవరతడు? నెబుకద్నెజరు. దేవుని బిడ్డలను కొల్లగొట్టుకొని, దేవుని యొక్క సంపదను కొల్లగొట్టుకొని వచ్చినందుకు తనకి గర్వం వచ్చిందని ఏం చేశాడు తెలుసా? అతన్ని ఏం చేశాడు? ఘనతను తీసేయడం కాకుండా అప్పుడు మానవుల ఎద్దు నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరి స్థాపింపగోరును వారిని స్థాపించును. అతడు తెలుసుకున్న వరకు అతడు అతివి గాడిల మధ్య నివసించినట్లు పశువుల వల్ల గడ్డి మోయించు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడయ్యను. ఇంత భయంకరమైన శిక్షకు ఎవరు పాత్రుడయ్యారు? తన తండ్రి నెబుకద్నెజరు పాత్రుడైన సంగతి కనీసం కుమారుడని అడగాలి కదా. అరే, నా డాడీకి ఇంత పెద్ద పనిష్మెంట్ వచ్చిందే, కారణం ఏంటి అని అంటే పరిశుద్ధమైన బిడ్డలను కొల్లగొట్టుకొని రావడమే, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకురావడమే అని చెప్పేసి మా డాడీ అట్లా తీసుకు